హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మౌనిక. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదూ. ఇది వచ్చేసి నా జెండర్ రివీల్ పార్టీ ముందు రోజు అనమాట. సో జెండర్ రివీల్ పార్టీ గురించి ఆల్ ప్రిపరేషన్స్ అవంతా కలిపి ఈ వీడియోలో పెడదామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ అక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను, కాకపోతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అది చాలా ఎక్కువ ఉండింది. సో నేను ఆ వాయిస్ అంతా కట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నేనైతే చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను, బికాస్ ఇట్స్ మై జెండర్ రివీల్ పార్టీ అండ్ నాకు ఇంకా జెండర్ తెలీదు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. హోప్ నేను అనుకున్న జెండర్ వస్తుంది అని చెప్పేసి చాలా కలలుగా అంటున్నాను అనమాట. జెండర్ రివీల్ పార్టీలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, నా ఫ్రెండ్సే నా జెండర్ రివీల్ పార్టీ కేక్ని ప్లాన్ చేశారు. అంటే యాక్చువల్లీ ఇక్కడ చాలా బేకింగ్ పేజెస్ అవి ఉన్నాయి, కాకపోతే వాళ్ళే బేక్ చేస్తానని అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా లక్కీ కూడా. సో కేక్ అంతా బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసేసి దాన్ని ఓవెన్లో పెట్టేసి కేక్ ఒక పక్కన రెడీ చేస్తూ ఇంకొక పక్కన నా జెండర్ రివీల్ పార్టీ గురించి పెద్ద బాహుబలి సెట్టే వేస్తున్నారనమాట. సో బ్లూ అండ్ పింక్, బ్లూ వచ్చేసి బాయ్, పింక్ వచ్చేసి పాప. ఇంకా తెలియదు కాబట్టి నేను 2 కలర్స్ ఉన్న డెకరేషన్ కావాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. వాళ్ళు అలా డెకరేషన్లో బిజీగా ఉంటున్నప్పుడు నేను ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి వాళ్ళని ఎట్లా షూట్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. కొంచెం ఫన్ క్రియేట్ చేస్తున్నాను అనమాట అక్కడ. నా ఫన్లో గోపాల, ఆ గదిలో డెకరేషన్, ఈ గదిలో వంటలు. కిచెన్లో గుమగుమలాడే దోసకాయ చికెన్ భార్గవ్ గారు చేస్తున్నారనమాట. ఎందుకంటే మేము ఇంకా డిన్నర్ చేయలేదు. సో డిన్నర్ ప్రిపరేషన్స్ అన్నీ అబ్బాయిలు తీసుకున్నారు ఈసారి. కొంచెం వెరైటీ ఉండాలి కదా. డెకరేషన్లో అంటే చాలా తక్కువ అనుభవం భార్గవ్ గారికి, వంట చేయటంలో బాగా చేయి తిరిగిందనమాట. సో అలా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ భార్గవ్ గారు వచ్చేసి వంట గురించి చూసుకుంటున్నారు, ఇటు పక్కన డెకరేషన్స్ అవుతున్నాయి, నేనేమో వీడియోలు తీసుకుంటున్నాను. మా ఫ్రెండ్ అరిసెలు, నువ్వులుండలు అలా కొన్ని స్వీట్స్ తెచ్చిందనమాట ఫ్రమ్ ఇండియా. సో మధ్యలో అవి కూడా ఎంజాయ్ చేసేస్తున్నాము. అండ్ జెండర్ రివీల్ పార్టీ కోసం కొన్ని ఫ్లవర్స్ తీసుకుని రమ్మంటే 2 బొకేస్ తీసుకుని వచ్చారు భార్గవ్ గారు వాళ్ళు. దాని తర్వాత ఇంకా వీళ్ళు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేసి దానికి లైట్స్ అరేంజ్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇంకా ఏం పెట్టకుండానే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా ప్లెయిన్గా చూస్తేనే చాలా నీట్గా అనిపించింది. దాని తర్వాత ఇంకా పైన ఏదో డెకరేట్ చేస్తున్నారు. వాళ్ళే డెకరేట్ చేసుకుని వాళ్ళే మాట్లాడేసుకుని అలా చేసేస్తున్నారు అనమాట. నేనేమో ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి ఏదో పెద్ద ఏమంటారు పని చేసేస్తున్న ఫీల్లో ఓవర్ యాక్షన్ చేసి అటు ఇటు తిరిగేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తున్నారంటే మా హైట్కి కొంచెం హైట్ పెడితే దానిపైన బెలూన్స్ ఆర్చ్ అనుకుంటున్నాము. సో అది ఇది కలవకుండా మా హైట్స్ మ్యాచ్ చేస్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా టేబుల్ డెకరేషన్ గురించి కొన్ని ప్రాప్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఈ డెకరేషన్ వచ్చేసి నేను ఇండియన్ ఆర్బిట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి చేయించుకున్నాను అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒకవేళ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉంటే నేను చాలాసార్లు మెన్షన్ చేశాను. జర్మనీలో ఇండియన్ ఆర్బిట్ అనే పేజ్ నుంచి నా సీమంతం డెకరేషన్ అక్కడి నుంచే చేయించుకున్నాను. అండ్ దెన్ జెండర్ రివీల్ పార్టీ వచ్చేసి కూడా నేను అక్కడి నుంచే చేయించుకున్నాను. చాలా సాటిస్ఫైడ్గా మనకి ఎలా కావాలి అంటే అలా చేస్తున్నారనమాట. ఒకవేళ మీరు ఇండియన్ అరౌండ్ జర్మనీలో ఉంటే జస్ట్ చెక్అవుట్ దేర్ పేజ్. చాలా 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 బ్యూటిఫుల్, నీట్ అండ్ క్లీన్, డీసెంట్ డెకరేషన్స్ కావాలి అంటే ఐ రికమెండ్ ఇండియన్ ఆర్బిట్ పేజ్. అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా తను బెలూన్స్ అన్ని బ్లూ చేస్తుంది అనమాట. ఈలోపే వంట అయిపోయింది, ఒకసారి వచ్చేసి తినేసి వెళ్ళండి అని చెప్పేసి భార్గవ్ గారు చెప్పారు. వేడివేడి అన్నం, వేడివేడి దోసకాయ చికెన్, సో అన్నీ కింద పెట్టేసుకొని మా ఇంట్లో సోఫా అది లేదనమాట. సో డైనింగ్ టేబుల్ వచ్చేసి ఆ రూమ్లోకి డెకరేషన్ గురించి తీసుకెళ్ళిపోయారు. ఇంకా అందరం కింద కూర్చుని వివాహ భోజనంబు విదైన వంటకంబు అన్నట్టు తినడం స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ భార్గవ్ గారు కర్రీ చేస్తే కొంచెం ఎక్కువ కారం వేస్తారు, వీళ్ళందరికీ కొంచెం కారం తక్కువ తినడం అలవాటు అనమాట. కాకపోతే ఆఫ్టర్ కార్తీక మాసం ఈ జెండర్ రివీల్ పార్టీ జరిగింది. అప్పటి వరకు చికెన్ తినకుండా కార్తీక మాసాలు చేసిన వాళ్ళందరూ ఒక్కసారి మా కార్తీక మాసం తర్వాత ఫస్ట్ టైం చికెన్ కర్రీ తింటున్నాం. సో చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి తినేస్తున్నారు అనమాట. ఒక పక్కన కారం వస్తుంది, అయినా కూడా కర్రీ టేస్టీగా ఉంది అని చెప్పేసి తిన్నారు. బట్ ఎనీవేస్ భార్గవ్ గారు చాలా మంచి కుక్, చాలా బాగా చేస్తారు. భార్గవ్ గారు బిర్యానీ అందరికీ నచ్చిద్ది ఆల్మోస్ట్. అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ ద లక్కీ వన్. నేను వచ్చేసి నాకు అప్పటికే హెవీగా ఉంది, సో నేను రైస్ తినను అని చెప్పాను.
రైస్ తిన్నని చెప్పి నేను దోశలు వేసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళందరూ ఎవరితో మాట్లాడుతున్నారంటే నాతోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను పొయ్యి దగ్గర నుంచి దోశలు వేసుకుంటున్నాను, వాళ్ళందరూ కింద కూర్చొని రైస్ చికెన్ కలుపుకొని తింటున్నారు అనమాట. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నేను నా దోశలు నేను వేసుకుంటున్నాను. అలా అందరం కూర్చుని తింటూ టైం స్పెండ్ చేస్తూ అప్పటికే టైం వచ్చేసి 10 అయిపోయింది. కాకపోతే అందరం ఉండడం వల్ల ఆ హుషారు, ఆ మాటల సందడి అది ఏం తగ్గలేదన్నమాట. సో తినేసి వచ్చిన తర్వాత ఇంకా తను వచ్చేసి డెకరేషన్ పార్ట్ చూసుకుంటుంది. అంటే బెలూన్ ఆర్చ్ అది తయారు చేయడానికి బెలూన్స్ అన్ని బ్లో చేసి రెడీగా పెట్టుకుంటుంది అనమాట. ఈ పక్కన మా ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి నాకు ఏమంటారు ఫోటో బూత్ ఉంటుంది కదా, ఈ మధ్యన ఫోటో బూత్ చేస్తున్నారు కదా, లైక్ ఫొటోస్ దిగడానికి. ఆ ఫోటో బూత్ వచ్చేసి తయారు చేస్తున్నారు. అమెజాన్ కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, ఆ అమెజాన్ కార్డ్బోర్డ్ని మధ్యలోకి కట్ చేసేసి హాఫ్ బ్లూ హాఫ్ పింక్ అట్లా వేసి దాన్ని ఒక జెండర్ రివీల్ పార్టీ రిలేటెడ్ ఫోటో బూత్ కింద తయారు చేద్దామని చెప్పేసి ఐడియా అనమాట. సో నేనేమో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా ఇస్తున్నాను, వాళ్ళు ఇంకా కట్ చేసుకుంటున్నారనమాట. మెల్లగా కట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా అప్పటికే టైం చాలా 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 లేట్ అయిపోయింది. అండ్ వీళ్ళు వచ్చేసి ఉలుమ్ అనే ప్లేస్ నుంచి వచ్చారనమాట. 3.5 hours ట్రావెల్ చేసి వచ్చారు కాబట్టి వాళ్ళు అంత యాక్టివ్గా ఉండరేమో, లైక్ అలసిపోతారు కదా, అలసిపోయి ఉంటారు, ఇంకేం చేస్తారులే అని చెప్పి నేనే చెయ్యొద్దు అని చెప్పేసి అంటే మేమేం అలసిపోలేదు, అసలు వచ్చిందే దాని గురించి ఫంక్షన్ అందరం కలిసి చేసుకుంటామని చెప్పేసి నువ్వేం వరి కాకు అని నాకే సర్ది చెప్పి వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఈ ఫోటో బూత్ అనేది స్టార్ట్ చేశారనమాట. అసలు వాళ్ళు స్టార్ట్ చేసిన టైం వచ్చేసి 11 ఆ టైంకి స్టార్ట్ చేశారు. చాలా టైం పట్టింది, కాకపోతే అవుట్పుట్ అయితే రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండింది, చాలా చాలా బాగుంది. ఫైనల్లీ అన్ని బెలూన్స్ కలిపేసి నా బెలూన్ ఆర్చ్ అయితే రెడీ చేసేస్తుంది. పింక్ వైట్ బ్లూ అట్లా అనమాట, ర్యాండమ్గా ఈ 3 కలర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా హాఫ్ బ్లూ హాఫ్ పింక్ అని చెప్పేసి అన్నాక పెయింటింగ్ సెక్షన్ చూసుకుంటున్నారనమాట. ఆ పెయింట్ వేయడమే కాకుండా అది ఆరే వరకు ఉండి దానిపైన ప్రాప్స్ అంటించడం, ఆ ప్రాప్స్ని కట్ చేయటం అంతా వాళ్ళే చేసుకున్నారు. నేను మాత్రం కేవలం కళ్ళు అప్పగించి అట్లా చూస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళు చేస్తూ ఉంటే పక్కన సోదేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను, అయినా కానీ చాలా ఓపిక్గా చేశారు. నా ఫైనల్ ఫోటో బూత్ వచ్చేసి ఇది. కింద వచ్చేసి ఓ బేబీ షవర్, మౌనిక భార్గవ్ బేబీ షవర్ అని చెప్పేసి రాశారు. నా ఫ్రెండ్స్ రాకముందే నేను జెండర్ రివీల్ పార్టీ కోసం రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్యాక్ చేసేసాను అనమాట. గర్ల్ స్టఫ్ వచ్చేసి పింక్ కలర్ డబ్బాలో పెట్టాను, అండ్ కొన్ని చాక్లెట్స్ వచ్చేసి బాయ్ బాక్స్లో పెట్టాను అనమాట. నాకు బాయ్ రిలేటెడ్ స్టఫ్ ఏం ప్యాక్ చేయాలో తెలియలేదు. ఇవి వచ్చేసి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో పింక్ ఇండికేట్స్ గర్ల్ కాబట్టి అండ్ బ్లూ ఇండికేట్స్ బాయ్ కాబట్టి ఇట్లా అనుకున్నాను. అండ్ దెన్ టీము అనే యాప్ నుంచి నేను రిటర్న్ గిఫ్ట్స్ కవర్స్ ఎప్పుడో తెప్పించేసాను అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ కవర్ పైన ఏంటి అంటే గర్ల్ ఆర్ బాయ్ అని చెప్పేసి ఉంటుంది, హాఫ్ బ్లూ హాఫ్ పింక్. యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్స్ కన్నా నాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన కవర్స్ చాలా బాగా నచ్చాయి. సో అన్ని గిఫ్ట్స్ ప్యాక్ చేసేసాను. అన్ని గిఫ్ట్స్ అంటే ఏం లేదు, 5 ఫ్యామిలీస్ అనుకున్నాం అనమాట. సో 5 ఫ్యామిలీస్కి రిలేటెడ్ స్టఫ్ అంతా నేను ముందు రోజే ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఇంట్లో ఫ్లవర్ వాజెస్ అవి ఉంటాయి కదా, ఆ పువ్వులన్నీ పీకేసి నేను పింక్ బ్లూ పెట్టేశాను అనమాట. నాకు మొత్తం ఇల్లంతా పింక్ బ్లూ థీమ్ అయిపోతే బాగుండు అన్నట్టు అనిపించేసింది. సో నేను టేబుల్ పైన మంచి బ్యూటిఫుల్ క్లాత్ వేసి అక్కడ పింక్ బ్లూ ఫ్లవర్స్ పెట్టేశాను. అండ్ మా ఇంట్లో హీటర్ పైన ఒక గట్టులా ఉంటుంది, అక్కడ ఎం అంటే మౌనిక, బి అంటే భార్గవ్. సో అక్కడ కూడా పింక్ బ్లూ పెట్టి లైట్స్ పెట్టాను. అంటే వాళ్ళు చేస్తున్న డెకరేషన్కి నా చిన్న ఉడత డెకరేషన్స్ అనమాట ఇవి. ఫైనల్గా ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా అయిపోయింది. టేబుల్ డెకరేషన్ చేస్తున్నారు. టేబుల్ మీద అన్ని ప్రాప్స్ ఎందుకు పెట్టారు అనే డౌట్ మీకు రావచ్చు. వెయిట్ అండ్ వాచ్ ఇన్ మై జెండర్ రివీల్ పార్టీ. ఆ ప్రాప్స్ అన్ని ఎలా యూస్ చేసాము, అసలు టేబుల్ మీద అన్ని ప్రాప్స్ ఎందుకు పెట్టారు అనేది మీరు నా జెండర్ రివీల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఓన్లీ డెకోర్లో పెట్టిన లైట్స్ తోటి షూట్ చేస్తే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందనమాట. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ ద డెకరేషన్. ఇంత మంచిగా టర్న్ అవుట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకోలేదు. అండ్ దట్ టు ఒక 6.5 hours ఆఫ్ కష్టం అనమాట. అండ్ యా,
చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది డెకరేషన్ వచ్చేసి. సో ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 1 అయిపోయింది. టయర్డ్ ఫేసెస్ అన్నీ ఇట్లా వాడిపోయినాయి, ముడుచుకుపోయాయి అనమాట. వదిలేస్తే వెళ్ళి పడుకుందామా అనేటట్టు అయిపోయింది. సో వెయిట్ ఫర్ మై జెండర్ రివీల్ పార్టీ. ఈలోపు మీరు అందరూ చేయాల్సింది ఏంటి అంటే నా జెండర్ ఏంటో అనేది గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. డెకరేషన్ ఎలా అనిపించిందో కదా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్డ్.